స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. వివరణ: స్తోత్రప్రియాయే నమః. స్తుతులు కలది స్తోత్రము. సహస్రనామ స్తోత్రములను మాలామంత్రములు అందురు. స్తోత్రములకు సంతోషించని వారెవరు? తల్లి కూడా స్తోత్రములకు సంతోషించును. అనగా లలితా సహస్రనామ స్తోత్రముచే అమ్మ తప్పక సంతోషించును. స్తుతిమత్యే నమః. మత్ ప్రత్యయము చేర్చిన కలది అను అర్థము వచ్చును. ఇది అకారాంతముల మీద వత్గా మారును. పుంలింగ స్త్రీలింగములలో మార్పులను పొందును. అనగా శ్రీమంతుడు శ్రీమతి, ధనవంతుడు ధనవతి, గుణవంతుడు గుణవతి. స్తుతి ఇకారాంతము కావున స్తుతిమతి అనగా భక్తులు చేయు స్థుతులు కలది. స్తుతి వలన మతిని అనగా జ్ఞానమును, ఈ అనగా ఐశ్వర్యమును ఇచ్చు తల్లి. శృతి సంస్థుత వైభవాయే నమః. వేదముల చేత స్తుతించబడిన వైభవము కల తల్లి. శృతులు 4 కావున 4 అను సంఖ్యావాచకమును గ్రహించి శాంతి, విద్య, ప్రతిష్ట, నివృత్తి అను 4 స్వరూపములు కలది. మనస్విన్యే నమః. స్వతంత్రమైన మనస్సు కలది. సుగుణములతో కూడిన మంచి మనస్సు గల తల్లి. మానవత్యే నమః. మానము కలది మానవతి. మానము అనగా నేను గొప్పదానను అను గర్వము లేక సౌందర్య గర్వము. ప్రియుని నేరము తెలిసి అలుక పూనినది, యథార్థ జ్ఞానము కలది అను అర్థములు వచ్చును. మహేషే నమః. మహేశుని పత్ని కావున మహేసి. గొప్ప ప్రభుత్వము గల తల్లి. మంగళాకృతియే నమః. మంగళకరమైన అలంకారములతో కూడిన తల్లి మంగళాకృతి. మంగళకరమైన అలంకారములు అనగా పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, చెవికమ్మలు, బేసరి, పువ్వులు, పుస్తెలు, వివిధ రకాలైన నగలు, పట్టుచీర, ఉంగరాలు, సింధూరం మొదలైనవి. ఈ అలంకారాలు మిక్కిలి శోభను కూర్చేవి, శుభచిహ్నాలు అని భావము.